Hi everyone, welcome back to my channel Learn English with Josh. Today we are going to learn about daily use English sentences. If you are new to this channel, please like and subscribe. I hope these sentences are very helpful for you to speak in English. Let's start. నేను సినిమాకు వెళ్ళడం కంటే ఇంట్లో ఉండడమే మంచిదనుకుంటున్నాను. నేను సినిమాకు వెళ్ళడం కంటే ఇంట్లో ఉండటమే మంచిదనుకుంటున్నాను. ఇంగ్లీష్‌లో I would rather be at home than go to the cinema. I would rather be at home than go to the cinema. ఈ విధంగా సెంటెన్సెస్ని ఫ్రేమ్ చేయవచ్చు. సీ ద నెక్స్ట్ వన్. నేను నడవడం కంటే బస్ కోసం ఎదురు చూడడమే మంచిదనుకుంటున్నాను. నేను నడవడం కంటే బస్ కోసం ఎదురు చూడడమే మంచిదనుకుంటున్నాను. ఐ వుడ్ రేదర్ వెయిట్ ఫర్ ద బస్ దెన్ వాక్. ఐ వుడ్ రేదర్ వెయిట్ ఫర్ ద బస్ అంటే బస్ కోసం ఎదురు చూడడమే మంచిదనుకుంటున్నాను. నడవడం కంటే దాన్ వాక్. ఈ విధంగా సెంటెన్సెస్ని ఫ్రేమ్ చేయవచ్చు. సీ ద నెక్స్ట్ వన్. నేను అతడిని పెళ్లి చేసుకోవడం కంటే ఒంటరిగా ఉండడమే మంచిదనుకుంటున్నాను. నేను అతడిని పెళ్లి చేసుకోవడం కంటే ఒంటరిగా ఉండడమే మంచిదనుకుంటున్నాను. ఇంగ్లీష్‌లో ఐ వుడ్ రేదర్ బీ ఎలోన్ దాన్ మ్యారీ హిమ్. ఐ వుడ్ రేదర్ బీ ఎలోన్ అంటే నేను ఒంటరిగా ఉండడమే మంచిదనుకుంటున్నాను అనడానికి వుడ్ రేదర్ యూజ్ చేస్తాం. బీ ఎలోన్ ఒంటరిగా ఉండడం. దెన్ మ్యారీ హిమ్ అతడిని పెళ్లి చేసుకోవడం కంటే. ఈ విధంగా సెంటెన్స్ని చెప్పవచ్చు. సి ద నెక్స్ట్ వన్. ఎవరెవరు ఇంట్లో ఉన్నారు? ఎవరెవరు ఇంట్లో ఉన్నారు అని అడగాల్సి వచ్చినప్పుడు ఇంగ్లీష్‌లో హూ ఆల్ ఆర్ దేర్ ఇన్ ద హోమ్. హూ ఆల్ ఆర్ దేర్ ఇన్ ద హోమ్. ఈ విధంగా అడగవచ్చు. సి ద నెక్స్ట్ వన్. రేపు ఇక్కడకు ఎవరెవరు వస్తారు? రేపు ఇక్కడికి ఎవరెవరు వస్తారు? హూ ఆల్ విల్ కమ్ హియర్ టుమారో. హూ ఆల్ విల్ కమ్ హియర్ టుమారో. గ్రౌండ్‌లో ఎవరెవరు ఆడుతున్నారు? గ్రౌండ్‌లో ఎవరెవరు ఆడుతున్నారు? హూ ఆల్ ఆర్ ప్లేయింగ్ ఇన్ ద గ్రౌండ్. హూ ఆల్ ఆర్ ప్లేయింగ్ ఇన్ ద గ్రౌండ్. ఎవరెవరు అని అడగడానికి హూ ఆల్ యూజ్ చేస్తాం. సి ద నెక్స్ట్ వన్. ఎవరెవరు మీ హోంవర్క్ చేశారు? ఎవరెవరు మీ హోంవర్క్ చేశారు? హూ ఆల్ డిడ్ యువర్ హోంవర్క్. హూ ఆల్ డిడ్ యువర్ హోంవర్క్. సి ద నెక్స్ట్ వన్. నిన్న ఎవరెవరు కాలేజీకి వెళ్లారు? నిన్న ఎవరెవరు కాలేజీకి వెళ్లారు? హూ ఆల్ వెంట్ టు ద కాలేజ్ ఎస్టర్డే. హూ ఆల్ వెంట్ టు ద కాలేజ్ ఎస్టర్డే. సి ద నెక్స్ట్ వన్. పనిని ఎవరెవరు పూర్తి చేశారు? పనిని ఎవరెవరు పూర్తి చేశారు? హూ ఆల్ కంప్లీటెడ్ ద వర్క్. హూ ఆల్ కంప్లీటెడ్ ద వర్క్. ఎవరెవరు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు? హూ ఆల్ ఆర్ లెర్నింగ్ ఇంగ్లీష్. ఎవరెవరు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు? హూ ఆల్ ఆర్ లెర్నింగ్ ఇంగ్లీష్. సి ద నెక్స్ట్ వన్. ఎవరెవరు చికెన్ తింటారు? ఎవరెవరు చికెన్ తింటారు అని ఎదుటి వాళ్ళని అడిగే సందర్భాలలో హూ ఆల్ విల్ ఈట్ చికెన్. హూ ఆల్ విల్ ఈట్ చికెన్. సి ద నెక్స్ట్ వన్. ఇప్పుడు ఎవరి ఫోన్ మోగుతూ ఉంది? ఇప్పుడు ఎవరి ఫోన్ మోగుతూ ఉంది? హూజ్ ఫోన్ ఈజ్ రింగింగ్ నౌ. హూజ్ ఫోన్ ఈజ్ రింగింగ్ నౌ. హూజ్ ఫోన్ అంటే ఎవరి ఫోన్. సి ద నెక్స్ట్ వన్. ఈ డాక్యుమెంట్లో ఎవరి సంతకం కావాలి? ఈ డాక్యుమెంట్లో ఎవరి సంతకం కావాలి అని అడగాల్సిన సందర్భాలలో హూజ్ సిగ్నేచర్ డూ యూ వాంట్ ఇన్ దిస్ డాక్యుమెంట్. హూజ్ సిగ్నేచర్ డూ యూ వాంట్ ఇన్ దిస్ డాక్యుమెంట్. హూజ్ సిగ్నేచర్ మీన్స్ ఎవరి సంతకం నీకు కావాలి. డూ యూ వాంట్ ఇన్ దిస్ డాక్యుమెంట్. ఈ డాక్యుమెంట్లో. ఈ విధంగా సెంటెన్సెస్ని ఫ్రేమ్ చేయవచ్చు. సి ద నెక్స్ట్ వన్. బీచ్‌కి వెళ్ళడం అనేది ఎవరి నిర్ణయం? బీచ్‌కి వెళ్ళడం అనేది ఎవరి నిర్ణయం? హూజ్ డెసిషన్ ఈజ్ ఇట్ టు గో టు ద బీచ్. హూజ్ డెసిషన్ ఈజ్ ఇట్ టు గో టు ద బీచ్. హూజ్ డెసిషన్ అంటే ఎవరి నిర్ణయం. ఈ విధంగా సెంటెన్స్ని చెప్పవచ్చు. సి ద నెక్స్ట్ వన్. పిల్లలని బాధ్యతగా చూసుకోవడం అన్నది ఎవరి బాధ్యత? పిల్లల్ని బాధ్యతగా చూసుకోవడం అన్నది ఎవరి బాధ్యత? హూజ్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ ఇట్
టు టేక్ కేర్ ఆఫ్ ద చిల్డ్రన్. హూజ్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ ఇట్ టు టేక్ కేర్ ఆఫ్ ద చిల్డ్రన్? హూజ్ రెస్పాన్సిబిలిటీ అంటే ఎవరి బాధ్యత? ఈ విధంగా చెప్పవచ్చు. సో ద నెక్స్ట్ వన్. ఇది ఎవరి రైటింగ్ స్టైల్? ఇది ఎవరి రైటింగ్ స్టైల్? హూజ్ రైటింగ్ స్టైల్ ఈజ్ ఇట్? హూజ్ రైటింగ్ స్టైల్ ఈజ్ ఇట్ అని అంటాం. సో ద నెక్స్ట్ వన్. నువ్వు ఎవరి పర్మిషన్ తీసుకున్నావు? నువ్వు ఎవరి పర్మిషన్ తీసుకున్నావు? హూజ్ పర్మిషన్ డిడ్ యూ గెట్? హూజ్ పర్మిషన్ డిడ్ యూ గెట్? ఎవరి సలహాను మీరు పాటిస్తారు? ఎవరి సలహాను మీరు పాటిస్తారు? హూజ్ అడ్వైస్ విల్ యూ ఫాలో? హూజ్ అడ్వైస్ విల్ యూ ఫాలో? సో ద నెక్స్ట్ వన్. ఎవరి పెళ్ళికి నిన్న మీరు వెళ్ళారు? ఎవరి పెళ్ళికి నిన్న మీరు వెళ్ళారు? హూజ్ వెడ్డింగ్ డిడ్ యూ అటెండ్ ఎస్టర్డే? హూజ్ వెడ్డింగ్ డిడ్ యూ అటెండ్ ఎస్టర్డే? ఎవరి పెళ్ళి? హూజ్ వెడ్డింగ్. డిడ్ యూ అటెండ్ అంటే మీరు వెళ్ళారు. ఎవరి తప్పును నిన్న నువ్వు సరిచేశావు? ఎవరి తప్పును నిన్న నువ్వు సరిచేశావు? హూజ్ మిస్టేక్ డిడ్ యూ కరెక్ట్? హూజ్ మిస్టేక్ డిడ్ యూ కరెక్ట్? సి ద నెక్స్ట్ వన్. నిన్న ఎవరి పెన్ నువ్వు తీసుకున్నావు? నిన్న ఎవరి పెన్ను నువ్వు తీసుకున్నావు? హూజ్ పెన్ డిడ్ యూ టేక్ ఎస్టర్డే? హూజ్ పెన్ డిడ్ యూ టేక్ ఎస్టర్డే? ఆమె ఇప్పుడు ఇక్కడికి వస్తూ ఉండొచ్చు. ఆమె ఇప్పుడు ఇక్కడకు వస్తూ ఉండొచ్చు. ఇంగ్లీష్‌లో ఏ విధంగా చెప్పాలి? షీ మే బీ కమింగ్ హియర్ నౌ. షీ మే బీ కమింగ్ హియర్ నౌ. ఆమె ఇప్పుడు వస్తూ ఉండొచ్చు. మే బీ కమింగ్. సి ద నెక్స్ట్ వన్. వారు ఇప్పుడు క్రికెట్ ఆడుతూ ఉండొచ్చు. వారు ఇప్పుడు క్రికెట్ ఆడుతూ ఉండొచ్చు. దే మే బీ ప్లేయింగ్ క్రికెట్ నౌ. దే మే బీ ప్లేయింగ్ క్రికెట్ నౌ. సి ద నెక్స్ట్ వన్. ఆమె ఇప్పుడు న్యూస్ పేపర్ చదువుతూ ఉండొచ్చు. ఆమె ఇప్పుడు న్యూస్ పేపర్ చదువుతూ ఉండొచ్చు. షీ మే బీ రీడింగ్ ద న్యూస్ పేపర్ నౌ. షీ మే బీ రీడింగ్ ద న్యూస్ పేపర్ నౌ. ఈ విధంగా సెంటెన్సెస్ని ఫ్రేమ్ చేయవచ్చు. సి ద నెక్స్ట్ వన్. ఆమె వంటగదిలో వంట చేస్తూ ఉండొచ్చు. ఈ విధంగా కూడా చెప్పవచ్చు. ఇంగ్లీష్‌లో ఏ విధంగా చెప్పాలి? ఆమె వంటగదిలో వంట చేస్తూ ఉండొచ్చు. షీ మే బీ కుకింగ్ ఇన్ ద కిచెన్. షీ మే బీ కుకింగ్ ఇన్ ద కిచెన్. సి ద నెక్స్ట్ వన్. వారు ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉండొచ్చు. వారు ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉండొచ్చు. దే మే బీ లెర్నింగ్ ఇంగ్లీష్ నౌ. దే మే బీ లెర్నింగ్ ఇంగ్లీష్ నౌ. సి ద నెక్స్ట్ వన్. వారు నీ కోసం ఎదురు చూస్తూ ఉండొచ్చు. వారు నీ కోసం ఎదురు చూస్తూ ఉండొచ్చు. దే మే బీ వెయిటింగ్ ఫర్ యూ. దే మే బీ వెయిటింగ్ ఫర్ యూ. ఈ విధంగా తెలుసుకోవచ్చు. ఆమె ఇప్పుడు షాపింగ్ చేస్తూ ఉండొచ్చు. ఆమె ఇప్పుడు షాపింగ్ చేస్తూ ఉండొచ్చు. షీ మే బీ డూయింగ్ షాపింగ్ నౌ. షీ మే బీ డూయింగ్ షాపింగ్ నౌ. సి ద నెక్స్ట్ వన్. వారు ఇప్పుడు న్యూస్ చూస్తూ ఉండొచ్చు. వారు ఇప్పుడు న్యూస్ చూస్తూ ఉండొచ్చు. దే మే బీ వాచింగ్ ద న్యూస్ నౌ. దే మే బీ వాచింగ్ ద న్యూస్ నౌ. ఈ విధంగా చెప్పవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. లెర్న్ ఇంగ్లీష్ విత్ జోష్.